తల్లంటే అంత చులకన? నవమాసాలు మోసి, కని, పెంచి మనకో జీవితాన్నిచ్చే అమ్మను ఏమైనా అనొచ్చా? అక్షర జ్ఞానం లేనివాడు సైతం అమ్మను దైవంగా చూస్తాడే. అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, చదువుకున్న వారి ఆలోచన విధానం, మాట తీరు ఎలా ఉండాలి? ఎలా ఉంటోంది? వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడేయొచ్చా? రాజకీయాలంటే విమర్శలు, ఆరోపణలు, అసహనాలు సహజం. కానీ స్థాయి దిగజార్చుకునేలా మాట్లాడడం సబబేనా? మరి ముఖ్యంగా తల్లిదండ్రులేం చేశారు? వాళ్లను ఉపయోగించకుండా విమర్శించుకోలేరా? పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుని ఉద్దేశించి అన్న మాటలు ఏం చెబుతున్నాయి? ఎలా అర్థం చేసుకోవాలి? తప్పు చేస్తే ఒప్పుకోవాలి, తప్పు చేయలేదంటే లేదని చెప్పాలి. కానీ తల్లిదండ్రులను మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఓవైపు అవిశ్వాసం తీర్మానం పెడుతూనే మరోవైపు మోదీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని విజయసాయి, మరో విజయ్ మాల్యా అన్న టీడీపీ నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలకు వైసీపీ దిగజారి కౌంటర్ ఇచ్చింది. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. తల్లి తండ్రి ప్రస్తావన తెచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబుపై అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని ఆయన కుమారుని పార్టీ పాటిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో సభానాయకుడి హోదాలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై వాడిన భావజాలం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. అప్పట్లో చంద్రబాబుని ఉద్దేశించి రాజశేఖర రెడ్డి, మీ తల్లి కడుపున ఎందుకు పుట్టాను అని నువ్వేడ్చేలా చేస్తానని విమర్శించారు. ఆరోపణలు, విమర్శలు ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రస్తావన ఎందుకని అన్ని వైపుల నుంచి విమర్శలొచ్చాయి. మనస్తాపంతో చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లకూడదని కూడా అనుకున్నారు. కానీ పార్టీ నేతలు నచ్చచెప్పడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అదే వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ తరఫు నుంచి ఆ పార్టీ నంబర్ 2 చంద్రబాబుపై అదే తరహా భాష వాడారు. కెమెరాల ముందే తిట్ల దండకం వినిపించారు. చంద్రబాబు సాధారణంగా రాజకీయ విమర్శలను రాజకీయ కోణంలోనే చూస్తారు తప్ప ఎప్పుడూ వ్యక్తిగత కోణంలో చూడరు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా అది రాజకీయాలకే పరిమితం అనుకుంటారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా తల నరుకుతా అన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానించారు. ఈ తరహాలోనే చంద్రబాబుపై రాజకీయంగా విమర్శలు చేసిన చాలా మంది నేతలు తర్వాత టీడీపీలో చేరారు. సాధారణంగా ఇతర పార్టీల నేతలు చేసే విమర్శలకు చంద్రబాబు విధానపరమైన అంశాల వరకే స్పందిస్తారు. కానీ అనవసరంగా తల్లిదండ్రుల పేర్లను తీసుకొచ్చి విమర్శిస్తే మాత్రం కొద్దిగా అప్సెట్ అవుతారని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఈ విషయం ఒకప్పటి ఆప్తమిత్రుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఓసారి అత్యంత కీలకమైన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును నిలువరించడానికి తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకొచ్చి విమర్శలు చేశారు. అప్పట్లో ఇది కలకలం రేపింది. ఇప్పుడు విజయసాయి వ్యాఖ్యలు రాజకీయాల్లో దిగజారిపోతున్న విలువలకు, మరింత దిగజారిపోతున్న నేతల తీరుకి నిదర్శనం.